తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరాలతో బాధపడుతున్న రోగులను నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్సను అందించడం జరుగుతుందని సెకండరీ హెల్త్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రంగారావు అన్నారు. జ్వరంతో పాటు బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా ఉన్న రోగులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్సలను అందిస్తారని తెలిపారు. సెకండరీ హెల్త్ గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రంగారావు శనివారం తెనాలి చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. వార్డులను సందర్శించి జ్వరంతో బాధపడుతున్న రోగులను పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. వైద్యం సరిగా అందుతుందా, సమయానికి డాక్టర్లు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు, సీజనల్ మార్పులు కారణంగా వైరల్ జ్వరాలు వస్తుండవచ్చని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. గత నెలలో ఆసుపత్రిలో 200 మంది జ్వరబాధిత రోగులు వచ్చారని చెబుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న 74 మంది రోగుల్లో 27 మంది జ్వరం బాధితులు ఉన్నారని తెలిపారు. జ్వరంతో పాటు బీపీ, షుగర్ ఉన్న రోగులను ప్రత్యేక గదిలో ఉంచి ఐసీయూలో అందించినట్టుగా 24 గంటలు వైద్య పర్యవేక్షణ చేయాలని ఆదేశించినట్టు డాక్టర్ రంగారావు చెప్పారు. వీరికి రక్త పరీక్షలు చేయాలన్నా ల్యాబ్కు పంపకుండా ల్యాబ్ టెక్నీషియన్లే వెళ్లి రక్త నమూనాలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. మెలియోడియస్ లక్షణాలున్నట్టు అనుమానిస్తున్న జిల్లాలోని తురకపాలెం గ్రామంపై వైద్య ఆరోగ్య యంత్రాంగం మొత్తం దృష్టిని సారించిందని చెప్పారు. అక్కడ 1000 మంది నుంచి రక్త నమూనాలను సేకరించగా అందులో 200 నమూనాలను తెనాలిలో పరీక్షించాలని తగిన ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఈరోజు నేను సడన్గా ఆకస్మికంగా ఈ తెనాలి హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. కారణం ఏంటంటే నిన్న మొన్న జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొన్ని మీడియాలో వచ్చింది. అందువల్ల కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, తెనాలిలో జ్వరాలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం ప్రాపర్గా మానిటర్ చేయమని చెప్పారు. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, మనకు గుంటూరు సబర్బన్లో తురకపాలెం విలేజ్లో మెలియోడోసిస్ అనే జబ్బు లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అనుమానాస్పదంగా ఉండటం వల్ల అక్కడ మొత్తం దాన్ని కాన్సన్ట్రేట్ చేశారు. పై అధికారులు అందరూ కూడా అక్కడ సర్వే చేస్తున్నారు. ఆ సందర్భంలో ఇక్కడ కూడా జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మన డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సిరి మేడం గారు ఇక్కడ పంపడం జరిగింది. ఇక్కడే ఉండి మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ నుంచి శాంపుల్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. తురకపాలెం నుంచి దాదాపు 1000 మెంబర్స్కి శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆ శాంపుల్స్ అన్నీ కూడా ఒకేసారి టెస్ట్ చేసేసారు. సేమ్ డే టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాదాపు 200 టెస్టులు మన తెనాలి హాస్పిటల్లో చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ 8 మందిని, 2 డిఈఓస్ని, ఒక పెథాలజీ డాక్టర్ గారు, జూనియర్ అనలిస్ట్, తర్వాత హాస్పిటల్ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్ అండ్ సిబ్బంది, వీళ్ళందరినీ కలిసి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చిన వెంటనే చూశాను, దాదాపు ఇవాళ 74 మంది పేషెంట్స్ అడ్మిషన్లో ఉన్నారు. దాంట్లో 27 మంది మాత్రమే జ్వరాల పేషెంట్స్ ఉన్నారు. వీటికి గాను సపరేట్గా ఒక వార్డు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. 25 బెడెడ్ వార్డు ఇన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, 10 బెడ్స్ ఇన్ ఏరియా హాస్పిటల్, 15 బెడ్స్ ఇన్ సిహెచ్సిలో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు చేశాము. డ్రగ్స్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి.